మా బాబు స్కూల్కి బుక్స్ కొనగలిగాను, వాటి కవర్స్ వేసేసాను. అలాగే స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను, లంచ్ బ్యాగ్ తీసుకున్నాను, వాడికి షూస్ తీసుకున్నాను, సాక్స్లు కూడా తీసుకున్నానండి. అలాగే వాడికి యూనిఫామ్స్ని ఆర్డర్లో పెట్టేశాను. 15 డేస్ తర్వాత వస్తాయండి. అలాగే స్కూల్ ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా కట్టడానికి కావాల్సిన అమౌంట్ని సేవ్ చేయగలిగాను. ఇంత ఎలా సేవ్ చేయగలిగానంటే నేను కేవలం 10 రూపాయల నుండే స్టార్ట్ చేశానండి. 10 రూపాయలతో స్టార్ట్ చేసి నెలకి 4,960 రూపాయలని సేవ్ చేయగలిగానండి. ఆ అమౌంట్ మొత్తం కలిసి సంవత్సరానికి వచ్చేసి 57,070 రూపాయలని సేవ్ చేయగలిగానండి. ఆ అమౌంట్తోనే నేను ఇవన్నీ తీసుకోగలిగాను. 1 ఇయర్ ఈ సేవింగ్ టిప్ని నేను ఫాలో అయ్యానండి. నేను ఫాలో అయ్యి సక్సెస్ చూసిన తర్వాతే నాలాంటి వారికి చాలామంది హౌస్ వైఫ్కి మేమేమీ చేయలేము, సాధించలేము అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాను కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు? నేను చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే దానికంటే ముందు నా గురించి చిన్న విషయం చెప్తానండి. నేను బీకామ్ డిగ్రీ స్టూడెంట్ అండి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మా హస్బెండ్ వచ్చేసి స్మాల్ బిజినెస్ అండి, చిన్న సెలూన్ షాప్ రన్ చేస్తారు. మాకు 2 పిల్లలు ఉన్నారండి. మా 2 పిల్లని మాకు వచ్చిన తక్కువ బడ్జెట్తో నేను ఎలా మా ఇంటిని రన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో ఎలా అమౌంట్ సేవ్ చేసి మా పిల్లల్ని స్కూల్లో చదివించుకోగలుగుతున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. నాలాగే 20-30 వేలు శాలరీ వచ్చిన హస్బెండ్స్ ఉన్న హౌస్ వైఫ్స్ ఎంతోమంది ఉంటారండి. వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ని అయితే చేయండి. నాలాంటి లేడీస్ హౌస్ వైఫ్స్ సాధించలేనిదంటూ ఏమీ లేదని ప్రతి ఒక్కరం కూడా చాటి చెప్పే విధంగా మనకి ఈ సేవింగ్ టిప్ అయితే యూజ్ అవుతుందండి. నాకైతే మాత్రం ఈ 1 ఇయర్ నేను సేవ్ చేసిన డబ్బుతో ఈ సంవత్సరం మా పిల్లలకి ఇవన్నీ కొనిపెట్టినందుకు నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాలాంటి హ్యాపీనెస్ మీకు కూడా వస్తుందని, మీరు కూడా ఇలా సేవ్ చేయగలుగుతారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మనం ఈ అమౌంట్ సేవ్ చేయడానికి కష్టపడిపోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో మనకు ఖర్చులకి ఇచ్చే అమౌంట్లోంచే మనం మన ఖర్చులు కొంచెంగా తగ్గించి వాటి నుండి కొంచెం అమౌంట్ని పక్కన పెట్టుకొని ఆ అమౌంట్తో మనం సేవ్ చేసుకోవచ్చండి. ఆ సేవ్ చేసిన అమౌంటే మనకి ఎక్కువ మొత్తంగా ఉండి మన అవసరాలన్నింటికీ కూడాను యూజ్ అవుతుందండి. నాకైతే మా పిల్లల స్కూల్కి యూజ్ అయింది. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గోల్డ్ కొనుక్కోవడానికైనా వేరే ఇతర అవసరాలకైనా యూజ్ అవుతుందండి. అది ఎలాగో చూసేద్దాం రండి. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ఒక పాత క్యాలెండర్ తీసుకున్నానండి. అందులో ఒక మంత్ మనం తీసుకుందాం, ఏదో ఒక నెలని. ఆ నెలలో ఈ నెలలో 30 డేస్ ఉంటాయి. కొన్ని నెలలకి 31 డేస్ ఉంటాయండి. అయితే నేను చూపిస్తున్న ఈ నెల అయితే 31 డేస్ ఉన్నాయండి. ఫస్ట్ 1వ తారీఖు నుంచి మనం సేవింగ్ స్టార్ట్ చేయాలి. 1వ తారీఖున 10 రూపాయలండి. ఫస్ట్ 10 రూపాయలు తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకుందామండి. రెండో రోజు వచ్చేసి 10కి 10 కలిపి 20 రూపాయలు తీసుకుందామండి. 3వ రోజు దానికి ఒక 10 కలిపి 30 తీసుకుందాం. 4వ రోజు 40 తీసుకుందాం. 5వ రోజు వచ్చేసి 50 రూపాయలు తీసుకుందాం. 6వ రోజు 60 రూపాయలు తీసుకుందాం. 7వ రోజు దానికి ఒక 10 కలిపి 70 రూపాయలు తీసుకుందామండి. ఇలా ఏ రోజు తీసుకున్న అమౌంట్ని అదే రోజు మర్చిపోకుండా ఏదో ఒక టైంకి అలారం పెట్టుకొనైనా కూడా ఆ టైం గుర్తు రాగానే ఈ అమౌంట్ని మనం ఎందులో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డబ్బాలో కానీ ఒక పర్స్లో కానీ పెట్టేసుకోవాలండి. 11వ తారీఖు వచ్చేసి 110 రూపాయలు, 12వ తారీఖు వచ్చేసి 120, 13 130, 14వ తారీఖు 140 రూపాయలు, 15వ తారీఖు 150 రూపాయలు, 16వ తారీఖు 160 రూపాయలు, 17 170, 18వ తారీఖు 180 రూపాయలు, 19వ తారీఖు 190, 20వ తారీఖు 200, 21వ తారీఖు 210 రూపాయలు. అలాగే 22వ తారీఖు వచ్చేసి 220 రూపాయలు, 23వ తారీఖు వచ్చేసి 230 రూపాయలు,
24వ తారీఖు వచ్చేసి 240, 25వ తారీఖు వచ్చి 250, 26వ తారీఖు వచ్చి 260, 27 270, 28 280, 29 290, 30వ తారీఖు వచ్చి 300, 31 వచ్చి 310 రూపాయలండి. ఈ చివరి ఆఖరి 2 రోజులే మనకు కొంచెం అమౌంట్ ఎక్కువగా అనిపిస్తుంది, 300 310 రూపాయలు. మిగతా అమౌంట్ అంతా కూడా మన ఇంట్లో మన ఖర్చులకి ఇచ్చిన అమౌంట్లోంచి మనం ఈజీగా తీయగలుగుతామండి. ఆ 2 రోజులు కూడా మనం కష్టంగా భావించకుండా ఇష్టంగా ఆ అమౌంట్ని తీయగలిగితే మనం సేవ్ చేయగలిగే అమౌంట్ చూసి మనకు చాలా హ్యాపీనెస్ వస్తుందండి. అది ఎలా వస్తుంది ఎంత అనేది మనం క్లియర్గా చూసుకుందాం రండి. 31 డేస్ వచ్చి మనకు సంవత్సరంలో 6 నెలలు 31 డేస్ ఉండే నెలలు ఉంటాయి అనుకుందాం. అందులో 4,960 రూపాయలు ఒక నెల సంపాదన. దాన్ని 6 నెలలతో మల్టిప్లికేషన్ చేస్తే 29,760 రూపాయలు వస్తుందండి. అలాగే కొన్ని నెలలు 30 డేస్ ఉంటాయి, అయ్యి 5 నెలలు వేసుకుందాం. అందులో 30 డేస్కి నెలకి మనకు వచ్చే ఆదాయం వచ్చేసి మనం సేవ్ చేయగలిగే అమౌంట్ 4,650 రూపాయలండి. ఇంటూ 5తో మల్టిప్లికేషన్ చేస్తే 29,250 రూపాయలు వస్తుందండి. ప్రతి సంవత్సరంలో 28 రోజులు ఉంటాయండి ఫిబ్రవరి నెలకి. ఆ 28 రోజులకి మనం సేవ్ చేయగలిగే అమౌంట్ వచ్చేసి 4,060 రూపాయలండి. 4,060 రూపాయలు ప్లస్ 29,760 రూపాయలు ప్లస్ 23,250 రూపాయలు మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేసి 57,070 రూపాయలండి. మనం 1 ఇయర్కి సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి 57,070 రూపాయలండి. ఈ అమౌంట్తో నేనైతే మా పిల్లల స్కూల్కి యూజ్ చేసుకున్నానండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకునే వాళ్ళైతే దీంతో గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా పిల్లల స్కూల్తో ఫీజుకి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళైతే దీంతో గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా ఇతర ఏదైనా అవసరాలకి యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే మాత్రం అందరికీ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. మీతో చెప్పుకోగలిగే అవకాశం వచ్చినందుకు ఈ అవకాశానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు బాగా వర్క్ అయిందండి ఇది. మీరు చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాలాంటి వారికి చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే ఒక మంచి కామెంట్ అయితే చేయండి. కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నాలాంటి వాళ్ళు ఎవరైనా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.